తెలంగాణ దుమ్మురేపింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధిక పెట్టుబడి. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ రెండో పర్యటనలోనే రికార్డు స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ సాధించారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో సాధ్యం కాని ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడే ఎలా వర్కౌట్ అయ్యాయి? ఈ పెట్టుబడులను బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందా? అందుకే తక్కువ చేసి చూపించాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్మెంట్స్ ఘనత అంతా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏది నిజం, ఏది అబద్ధం? సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యారో ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. దారి ఖర్చులు దండగన్నారు. అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కు పోయి ఆ పెట్రోల్ దండ కాదే. వీళ్లకు దావోస్ అవసరమా అన్నారు. అక్కడేం తెలుస్తుందని క్వశ్చన్ చేశారు. ఇక్కడ గ్రామ సభలు పెట్టుకుని సీఎం విదేశాల్లో తిరగటమేంటని హరీష్ రావు కౌంటర్లు వేశారు. పెట్టుబడులు తీసుకురావటంలో రేవంత్ రెడ్డి తీరును చూస్తే నవ్వొస్తోందని కేటీఆర్ అన్నారు. లోకల్ కంపెనీలతో డీల్స్ కోసం ఎక్కడో దావోస్ దాకా వెళ్లాలా అని ట్వీట్ చేశారు. ఇది చాలదన్నట్టు గులాబీ నేతలు ఎన్నో రకాలుగా వెక్కిరించారు, హేళన చేశారు. తెలంగాణకు ఏమీ రాదు, వట్టి చేతులతోనే వచ్చేస్తారన్నారు. సీఎం రేవంత్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు డీల్స్ చేసుకోవటం తెలియదన్నారు. విదేశీ కంపెనీలను ఎలా అట్రాక్ట్ చేయాలో అర్థం కాదన్నారు. ఒక్కటేంటి, ఎంతో నెగటివిటీని నూరిపోశారు. శుభం పలికే మాట ఒక్కటి కూడా నోటి వెంట రాలేదు. సీన్ కట్ చేస్తే దావోస్లో సీఎం రేవంత్ అండ్ టీం దుమ్ము రేపింది. అస్సలు సిసలు ధమాకా చూపించింది. ఇన్వెస్ట్మెంట్లు రీసౌండ్లో 1000 వాలా కాదు, కరోడ్ వాలాను తలపించింది. అక్షరాల 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులకు కంపెనీలు ఓకే చెప్పాయి. ఇది మామూలు స్కోర్ కాదు, ఎవరూ ఊహించనిది. కానీ అసాధ్యం సుసాధ్యమయ్యింది. తెలంగాణ రైజింగ్ టీం సాధించింది, నిలబడింది, అందరినీ తలెత్తుకునేలా చేసింది. దీంతో గులాబీ బ్యాచ్ కు నోటి వెంట మాటలు రావటం లేదు. ఒకేసారి ఇంత పెట్టుబడులను ఊహించలేకపోయారు. ఫస్ట్ టైం సీఎం, సెకండ్ టైం దావోస్ విజిట్ లోనే ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్లు సాధిస్తారని గులాబీ నేతలు అనుకోలేదు. కానీ వాళ్లు ఊహించని అద్భుతం జరిగింది. తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటూ దేశ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది తెలంగాణ రైజింగ్ టీం. చర్చలు జరిపింది. లాస్ట్ డే రప్ప ర్యాంపేజ్ అన్నట్లుగా డీల్స్ అన్ని ఒకే రోజులో హిట్ కొట్టించేశారు సీఎం రేవంత్. ఇది బిజినెస్ డీల్స్ చేసుకోవటం అంటే, ఇది మాస్టర్ స్ట్రాటజీ అంటే, ఇది ఇండస్ట్రియల్ పాలసీ అంటే, ఇది ప్రత్యర్థులకు చెక్ పెట్టడం అంటే. ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎలా సక్సెస్ఫుల్ గా ఒప్పందాలు చేసుకున్నామన్నదే మ్యాటర్. హైప్ లేదు, క్రియేషన్ లేదు. సైలెంట్ గా వెళ్లి దావోస్ గడ్డపై తెలంగాణ వైబ్రేషన్ సెంటో నిరూపించిన సందర్భమిది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అంటేనే ఇన్వెస్ట్మెంట్స్ డీల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ దేశ విదేశీ కంపెనీలొస్తుంటాయి. తమకు అణువైన దేశాలు, రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటాయి. ఏ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నాయో, ఎక్కడి ప్రభుత్వాలు పారిశ్రామిక విధానాలను బాగా అమలు చేస్తాయో, ఎక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, వెదర్ కండిషన్స్ ఇలా అన్ని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాయి. అయితే ఇందులో చాలా ప్రాంతాలు పోటీ పడతాయి. కంపెనీలను తమ దగ్గరికే రారమ్మని అంటుంటాయి. అయితే కంపెనీలు మైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయి రావాలంటే మనం అక్కడ చూపే స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఒప్పందాలు వర్కౌట్ అవుతుంటాయి. మనల్ని మనం బాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. కంపెనీలను ఒప్పించాలి, మెప్పించాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. ఇలా వెళ్లి అలా వస్తామంటే ఏదీ రాదు. ఇదంతా ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ ఈ 11 ఏళ్లలో దావోస్లో మన బలమేంటో గట్టిగా వినిపించి అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భమిది. ఫస్ట్ టైం సీఎం అయిన రేవంత్ రెడ్డి సెకండ్ టైం దావోస్ వెళ్లి సాధించిన డీల్స్ ను ఈజీగా తీసుకోవటానికి లేదు. దాని వెనుక చాలా శ్రమ ఉంది, అంతకు మించిన స్ట్రాటజీ ఉంది.
బీఆర్ఎస్ నేతల డైలాగులు, ట్వీట్లు చూస్తుంటే ఖచ్చితంగా అక్కసు, ఈర్ష్య, అసూయ, ద్వేషంతో ఉన్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఇవేం పెద్ద డీల్స్ అన్నట్లుగా లైట్ తీసుకునేలా డైలాగులు కొడుతున్నారు. దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటానికి దావోస్ వెళ్లి విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు కలరింగిస్తున్నారన్నారు. దేశీయ కంపెనీలైనా విదేశీ కంపెనీలైనా అన్నిటికీ వేదిక దావోస్, WEF. సో అక్కడ ఒప్పందాలు ఇంటర్నేషనల్ గా హైలైట్ అవుతాయి. అవి చూసి భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంత చేశాక ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు కూడా గత 10 ఏళ్లలో తాము చేసిన కృషి అని స్టేట్మెంట్లివ్వటం గులాబీ నేతలకే చెల్లింది. తెలంగాణ రైజింగ్ 2050 గేమ్ చేంజర్ అయింది. గత ప్రభుత్వ హయాంలో సాధ్యం కానిది ఈ 2 ఏళ్లలోనే వర్కౌట్ అయింది. MOUలు కుదిరాయి, లెక్కలు పక్కాగా ఉన్నాయి. ఇదే టైంలో విపక్షాలు సహజంగానే అసలు ఇందులో ఎన్ని గ్రౌండింగ్ అవుతాయి, అయ్యేవెన్ని పోయేవెన్ని అంటూ కౌంటర్లు వేస్తాయి. వచ్చేదాకా ఒకలాగా, వచ్చాక మరోలా మడత పేచి ఉంటుంది. అందుకే ప్రత్యర్థులకు కాంగ్రెస్ పక్కాగా పవర్ఫుల్ ఆన్సర్స్ ఇచ్చి పడేసింది. కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే గతంలో ఏం జరిగింది, ఏం చేశారు, గతమెంత ఘనం అన్నది చూడవు. అంతా ఫ్యూచర్ పైనే ఫోకస్ ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు భవిష్యత్తునే అంచనా వేస్తాయి, వాటినే లెక్కలోకి తీసుకుంటాయి. అందుకు తగ్గట్లే కార్యకలాపాలను విస్తరిస్తుంటాయి. తెలంగాణకు దావోస్లో ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ ఒప్పందాలు కుదరటానికి సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ విజన్ చాలా బాగా పనిచేసింది. ఫ్యూచర్ సిటీ, AI సిటీ, స్కిల్వెడ్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ ఇవన్నీ చూపించారు, వివరించారు సీఎం. ఫ్లెక్సీల్లో పెట్టించారు. అంతేకాదు ఉద్యోగ కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా తెలంగాణ రైజింగ్ 2050ను సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా ఆవిష్కరించారు. అందుకే ఈ పెట్టుబడులు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయండని కలాం చెప్పిన మాట అందరికీ స్ఫూర్తి. లక్ష్యం భారీగానే ఉండాలన్న సంకల్పం సీఎం రేవంత్ రెడ్డిది. ఎంత దూరమైన వెళదాం, ఎంతైనా కష్టపడదాం అన్న మనస్తత్వం. అందుకే తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విషయాన్ని అన్మాగా చెప్తున్నారు. $5 trillion economy is my Prime Minister dream. So I wanted to contribute $1 trillion economy from my state. Wonderful. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులకు కంపెనీలు ముందుకొచ్చాయి. MOUలు కుదుర్చుకున్నాయి. దావోస్లో అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లు విస్తరించాలని డిసైడ్ అయింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభ్యర్థించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. సుహానా ఎక్సలెన్స్ సెంటర్, బ్లాక్స్టోన్ డేటా సెంటర్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, విప్రో కొత్త IT సెంటర్, ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్, సోలార్ సెల్స్ తయారీ యూనిట్ కోసం అక్షత్ గ్రీన్ టెక్, ఉట్సా క్లస్టర్స్, AI డేటా సెంటర్, ఇన్ఫోసిస్ విస్తరణ ఉన్నాయి. సో దేశ విదేశీ కంపెనీలున్నాయి. ఇందుకోసం తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇంజిన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్స్ కేటాయించారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంది. వీటికి తోడు తెలంగాణ రైజింగ్ 2050 టార్గెట్ కు తగ్గట్లుగా ఫ్యూచర్ సిటీ 14,000 ఎకరాల్లో వస్తుందని, అందులో 6,000 ఎకరాల్లో గ్రీన్ ఎకోజోన్ ఉంటుందని వివరించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్ విజన్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్. అందుకే ఫ్యూచర్ సిటీ థీమ్ దేశ విదేశీ పారిశ్రామికవేత్తలను దావోస్ లో ఆకట్టుకుంది.
అంతేకాదు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణకు ప్రకటించిన రోడ్ మ్యాప్, రాష్ట్ర ప్రభుత్వ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ పెట్టుబడులకు యూజ్ అయ్యాయి. సీఎం బృందం ఇన్ని చేసి ఇంత శ్రమిస్తే ఈ స్థాయి పెట్టుబడులొచ్చాయి. అంత ఈజీగా ఏం రాలేదు. దావోస్ వెళ్లే కంటే ముందుగానే గతేడాది జరిగిన ఒప్పందాలు, వచ్చిన కంపెనీలపై సీఎం రేవంత్ రివ్యూ చేసుకున్నారు. గతేడాది సదస్సులో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులొచ్చాయని, 14 ముఖ్యమైన కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, అందులో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వాటిలో 10 పురోగతిలో ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయని, సక్సెస్ రేట్ చాలానే ఉందని గుర్తించి ఈసారి అంతకు మించిన ఉత్సాహంతో వెళ్లారు. సక్సెస్ సాధించారు. మరోవైపు దావోస్ పెట్టుబడులపై విపక్షాల విమర్శలకు టీపీసీసీ చీఫ్ కౌంటర్లిచ్చారు. ప్రజానాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ ఏం చేశారని, ఇంగ్లీష్ మాటలు, ఐటీ అంటూ సూటు బూటు వేసుకుని తిరిగిన కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో తొలి 5 ఏళ్లలో బీఆర్ఎస్ తెచ్చింది 0 అని, మిగతా సంవత్సరాలు కలిపితే 25,750 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయన్నారు. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా, మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో, పోయిన సంవత్సరం 40,232 కోట్లు, ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 178,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. 2 ఏళ్లలో కాంగ్రెస్ తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఓ రికార్డ్. ఇదంతా దూరదృష్టి, ప్రణాళికలతోనే సాధ్యమయ్యాయంటున్నారు. వాస్తవాలు జీర్ణించుకోలేకపోతే ఎవరేం చేయలేరని, జనం మర్చిపోతారన్న భయంతోనే బీఆర్ఎస్వి చౌకబారు విమర్శలని ఫైర్ అవుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.